ప్రాచీన భారతదేశ చరిత్రలోకి ఓ చిన్న ప్రయాణం చేద్దాం రండి. అసలు మనిషి రాతి పనిముట్లు వాడిన దగ్గర్నుంచి గొప్ప గొప్ప సామ్రాజ్యాలు ఎలా పుట్టాయో చూద్దాం. కొన్ని వేల సంవత్సరాల కథ ఇది. మన నాగరికత పునాదులు ఎలా పడ్డాయో తెలుసుకుందాం. సరే, మన ఈ ప్రయాణాన్ని 5 ముఖ్యమైన భాగాలుగా చూద్దాం. రాతి యుగం నుండి లోహాల వాడకం వరకు, ఆ తర్వాత వచ్చిన మొదటి నగరాల గురించి, వేదాల కాలం, కొత్త ఆలోచనలు, ఆపైన గొప్ప సామ్రాజ్యాలు ఎలా వెలిశాయి, చివరిగా ప్రాంతీయ శక్తుల గురించి కూడా మాట్లాడుకుందాం. ఓకే, ఇక మొదలు పెడదాం. మన మొదటి స్టాప్ రాతియుగం. అంటే మనిషి రాళ్లనుంచి లోహాల వైపు వేసిన మొదటి అడుగులన్నమాట. ఇది మానవ నాగరికతకు పునాది వేసిన కాలం. చూద్దామా? ఈ టైంలైన్ చూడండొకసారి. మానవ ప్రగతి ఎంత నెమ్మదిగా సాగిందో కదా. కొన్ని లక్షల సంవత్సరాల పాటు రాతి పనిముట్లే వాళ్ల టెక్నాలజీ. కాని ఎప్పుడైతే లోహాన్ని కనుక్కున్నారో అక్కడినుంచి మార్పనేది చాలా వేగంగా వచ్చేసింది. అంటే బేసిగ్గా ఏమైందంటే, ఒకప్పుడు అడవుల్లో వేటాడుతూ, దొరికింది తింటూ, గుహల్లో బతికే మనుషులు ఇప్పుడొక చోట స్థిరపడి వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు. చిన్న చిన్న గ్రామాలు కట్టుకున్నారు. ఇది మానవ చరిత్రలోనే ఒక గేమ్ చేంజర్ లాంటిది. ఈ మార్పు అంత చిన్నదేమీ కాదు. ఎంత పెద్దదంటే దీన్నే మనం కొత్త రాతి యుగ విప్లవం లేదా నియోలిథిక్ రెవల్యూషన్ అంటాం. మెహర్గర్ లాంటి చోట్ల దీనికి సంబంధించిన మొదటి ఆధారాలు దొరికాయి. నిజానికి ఈ వ్యవసాయ విప్లవమే తర్వాత వచ్చిన గొప్ప గొప్ప నగరాలకు, నాగరికతలకు పునాది వేసింది. సరే, ఆ పునాదుల మీద కట్టిన భారతదేశపు మొట్టమొదటి, ఇంకా చెప్పాలంటే చాలా అడ్వాన్స్డ్ సిటీల కథలోకి వెళ్దాం. అదే సింధులోయ నాగరికత. దానిలో ఎన్నో రహస్యాలున్నాయి. ఈ నంబర్ చూడండి, 4:2:1. ఇదేంటో తెలుసా? ఇది సింధులోయ నాగరికతకు సంబంధించిన ఓ అద్భుతమైన విషయం. వాళ్లు వాడిన ఇటుకల సైజిది. కొన్ని వందల ఊళ్లలో, వేల కిలోమీటర్ల దూరంలో కూడా అన్ని ఇటుకలు ఇదే రేషియాలో ఉన్నాయి. అంటే ఎంత పక్కా ప్లానింగ్, ఎంత గొప్ప ఇంజనీరింగ్ ఉండుండాలి. ఇక వాళ్ల సిటీ ప్లానింగ్ గురించి ఎంత చెప్పినా తప్పువే. అచ్చం మన ఇప్పటి నగరాల్లాగే రోడ్లన్నీ గ్రిడ్ ప్యాటర్న్లో ఉండేవి, రైట్ యాంగిల్స్లో కట్టయ్యేవి. అంతేకాదు, ప్రతి ఇంటికి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉండేది. ఆలోచించండి, ఆ కాలంలో ప్రపంచంలో మరే నాగరికతకు ఇంత అడ్వాన్స్డ్ సిస్టమ్ లేదు. ఇన్ని గొప్ప విషయాలు సాధించినా సింధులోయ ప్రజలు మనకో పెద్ద పజిలిచ్చి వెళ్లారు. అదేంటంటే వాళ్ల భాష, వాళ్ల లిపి. ఈ రోజుకి మనం దాన్ని డీకోడ్ చెయ్యలేకపోయాం. వాళ్ల కథలేంటి, వాళ్లేం ఆలోచించేవాళ్లు అన్నీ ఆ చిత్రాల్లోనే, ఆ రహస్యంలోనే ఉండిపోయాయి. సింధు నగరాలు అంతరించిపోయిన తర్వాత భారత ఉపఖండంలో ఒక కొత్త సమాజం, కొత్త ఆలోచనలు పుట్టుకొచ్చాయి. ఇదే వేదాల కాలం. ఈ టైంలోనే గొప్ప గొప్ప తాత్విక చర్చలు జరిగాయి, కొత్త ఫిలాసఫీలు పుట్టాయి. అయితే ఈ వేదయుగంలోనే ఒక పెద్ద మార్పొచ్చింది. తొలి రోజుల్లో ఎలా ఉండేదంటే, పశువులే వాళ్లకి ఆస్తి, సమాజం కూడా కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండేది. కాని మెల్లిమెల్లిగా వాళ్ల వ్యవసాయం వైపు మళ్లారు, ఇనుప పనిముట్లు వాడటం మొదలుపెట్టారు. సమాజంలో పుట్టుక ఆధారంగా వర్ణ వ్యవస్థ చాలా కఠినంగా మారింది. ఇలా మత కర్మకాండలు, ఆచారాలు పెరిగిపోతున్న టైంలో 2 కొత్త ఆలోచనా విధానాలు ముందుకొచ్చాయి: జైనమతం, బౌద్ధమతం. ఇవి 2 వేదాల అధికారాన్ని ప్రశ్నించాయి. అహింస, వ్యక్తిగత నైతికతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాయి. ఇవి అప్పటి సామాజిక వ్యవస్థకు ఒక సవాలు విసిరాయి. సరే, ఒకవైపు ఈ తాత్విక చర్చలు జరుగుతుంటే మరోవైపు రాజకీయంగా కూడా పెద్ద మార్పులొస్తున్నాయి. చిన్న చిన్న రాజ్యాలు కాస్తా కలిసిపోయి పెద్ద పెద్ద సామ్రాజ్యాలుగా మారాయి. అలా భారతదేశంలో మొట్టమొదటి సామ్రాజ్యానికి పునాదులు పడ్డాయి. అప్పట్లో 16 మహాజనపదాలు ఉండేవి. వీటన్నింట్లో మగధ ఒక సూపర్ పవర్గా ఎదిగింది. ఎందుకు? దానికి కొన్ని కారణాలున్నాయి. 1, వాళ్ల రాజధానులు చాలా సేఫ్ ప్లేస్లో ఉండేవి. 2, ఆయుధాలు చేయడానికి కావలసిన ఇనుము పుష్కలంగా దొరికేది. 3, ఆర్మీలో వాడటానికి ఏనుగులుండేవి. అన్నింటికన్నా ముఖ్యం, బింబిసారుడు, అజాతశత్రువు లాంటి పవర్ఫుల్ రాజులు. ఇక మౌర్య సామ్రాజ్యంలో అశోకుడి కథ గురించి చెప్పుకోవాలి. యుద్ధాన్ని ప్రేమించిన ఒక చక్రవర్తి శాంతి మార్గాన్ని ఎలా ఎంచుకున్నాడు అనేదే ఈ కథ.
భేరీ ఘోష అంటే యుద్ధ భేరీల శబ్దం, దాని నుండి ధమ్మఘోష అంటే ధర్మశబ్దం వైపు సాగిన ఆయన ప్రయాణం నిజంగా భారత చరిత్రనే మార్చేసింది. కళింగ యుద్ధంలో జరిగిన నరమేధం అశోకుణ్ణి పూర్తిగా మార్చేసింది. ఎంతలా అంటే తనే వేయించిన శిలాశాసనంలో ఇలా రాసుకున్నాడు: లక్షలాది మంది చనిపోయారు. ఇది చూశాక నా మనసు మారింది. ఆ తర్వాతే ఆయన యుద్ధాన్ని వదిలేసి ధర్మాన్ని, శాంతిని ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. మౌర్య సామ్రాజ్యం పడిపోయాక రాజకీయంగా ఒక శూన్యం ఏర్పడింది. దేశం మళ్లీ చిన్న చిన్న ప్రాంతీయ రాజ్యాలుగా విడిపోయింది. కొన్ని విదేశీ శక్తులు కూడా వచ్చాయి. అయితే ఇది కేవలం విచ్ఛిన్నం మాత్రమే కాదు. ఈ టైంలోనే కొత్త కొత్త సంస్కృతులు పెరిగాయి, వెలసిల్లాయి. ఆ తర్వాత మళ్లీ దేశాన్ని ఏకం చేసింది గుప్త సామ్రాజ్యం. అందుకే గుప్తుల కాలాన్ని భారతదేశ స్వర్ణయుగమంటారు. సైన్స్, ఆర్ట్, లిటరేచర్ అన్నింటిలోనూ అద్భుతమైన ప్రగతి సాధించారు. ఆర్యభట్ట, కాళిదాసులాంటి వాళ్లంతా ఈ కాలం వాళ్లే. నలందా యూనివర్సిటీని స్థాపించింది కూడా వీళ్లే. నిజానికి మౌర్యులకు, గుప్తులకు మధ్య ఉన్న కాలం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అదొక కల్చరల్ మెల్టింగ్ పాట్ లాంటిది. ఒకవైపు మన శాతవాహనుల లాంటివాళ్లు, మరోవైపు ఇండో గ్రీకులు, కుషాణుల లాంటి విదేశీ శక్తులు. వీళ్ళందరి ప్రభావంతో భారతీయ సంస్కృతి మరింత సుసంపన్నమైంది. ఇదంతా ఉత్తర భారతంలో జరుగుతుంటే సౌత్లో ఏం జరుగుతోంది? అక్కడ సంగంయుగం నడుస్తోంది. ముఖ్యంగా 3 గొత్త రాజ్యాలుండేవి: చేర, చోళ, పాండ్యులు. వీళ్లు రోమన్ సామ్రాజ్యంతో విపరీతంగా వ్యాపారం చేసేవాళ్లు. గొప్ప సాహిత్యాన్ని కూడా సృష్టించారు. సో మనం చూసిన ఈ చరిత్రంతా కేవలం పాత కథలు కాదు. హరప్పా నగరాల ప్లానింగ్ నుంచి, బుద్ధుడి బోధనల వరకు, అశోకుడి ధర్మం నుంచి, ప్రాంతీయ రాజ్యాల గుర్తింపుల వరకు వీటన్నింటి ప్రభావం ఈ రోజుకీ మన సమాజంపై, మన ఆలోచనలపై కనిపిస్తూనే ఉంది కదా. ఈ పురాతన పునాదులు మనల్ని ఇప్పటికీ ఎలా ప్రభావితం చేస్తున్నాయో ఆలోచిస్తే చాలా ఆసక్తిగా ఉంటుంది.